హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ కల్పనను. ఈరోజు నేను నవరాత్రుల పూజ చేయాలనుకున్నానండి. నేను మా ఇంట్లోనే, మా రూమ్‌లోనే పెట్టుకున్నాను. చూడండి ఎంత చక్కగా పెట్టుకున్నాను. ఒక దుర్గామాత ఫోటోని, ఒక చిన్న ఫోటోని తీసుకున్నాను. నేను హాస్టల్‌లో ఉంటాను కాబట్టి స్టీల్ ముంతన ఒకటి పూజల కోసం 3 కొనుక్కున్నాను ఇలాంటివి. దానిపైన కొబ్బరికాయ పెట్టుకొని, మామిడాకులు పెట్టుకొని, జాకెట్ పీసు, గాజులు పెట్టుకొని ఇలా కలశం ఏర్పాటు చేసుకున్నానండి. తర్వాత తాంబూలం పెట్టుకున్నాను. ఇక్కడ మీకు దుర్గా పూజలకి సింగారి అని ఒక కిట్ దొరుకుతదండి. అందులో మనం ముస్తాబు చేసుకునే వస్తువులన్నీ ఉంటాయి. రింగులు, పువ్వులు, రబ్బర్ బ్యాండ్లు, గాజులు, పైని 2 చైన్లు చాలా బాగుందండి. రూ. 130కి మాకిచ్చారు ఇక్కడ సింగారి అని. అందులో ఒక క్లాత్ కూడా ఉంది. ఆ సింగారి అని మాత కోసం పెట్టుకున్నాను నేను. అలాగే ఒక తాంబూలం పెట్టుకున్నాను. పసుపు, కుంకుమ ప్యాకెట్లు పెట్టుకున్నాను. చూడండి సింగారిలో క్లిప్పులు, రింగులు కూడా ఉన్నాయి. సంపిన్లు కూడా ఉన్నాయి. ఇది మాతకి చాలా ఇష్టం అంటండి. అందుకే నేను తీసుకున్నాను. తర్వాత వినాయకుడు పెట్టుకున్నాను. ముందుగా ఏ పూజ చేసినా మనం వినాయక పూజే చేస్తాం కాబట్టి నేను ఇలా వినాయకుడు నా దగ్గర చిన్నది. ఆ వినాయకుడు పెట్టుకున్నాను. మీ దగ్గర లేకపోతే పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలండి. తర్వాత అమ్మ తల్లికి నేను 9 రోజులు వస్త్రం సమర్పించాలి కాబట్టి నేను ఒక ఎర్రటి చీరను బుక్ చేసుకున్నాను. నేను వస్త్రం సమర్పించాను. బాలా త్రిపుర సుందరికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కదండి. అది చిన్నపిల్లల అవతారమే కదండి. అందుకే చిన్నపిల్లల డ్రెస్ ఒకటి కొనుక్కొని బాలా త్రిపుర సుందరి దేవికి చూపించాను. చూడండి. తర్వాత 5 రకాల పళ్ళు, కొబ్బరికాయ పెట్టుకున్నాను. ఇదండి నేను ఇలానే 9 రోజులు చేస్తాను. బాలా త్రిపుర సుందరి పూజ ఈరోజు అయ్యింది. చూడండి 2వ రోజు గాయత్రీదేవి పూజ. 2వ రోజు గాయత్రీదేవి అష్టోత్తర శతనామాలు చదువుకొని ప్రసాదాలు పెట్టుకొని కుంకుమ పసుపుతో పూజ చేసుకున్నానండి. ఇక 3వ రోజుకొస్తే అన్నపూర్ణాదేవికి అన్నప్రసాదం పెట్టాలి కాబట్టి నేను ఇలా అన్నంతో పులిహోర చేసుకున్నాను. ఎప్పటిలాగే పళ్ళు కాయలతో పూజ పెట్టుకోవాలండి. ఏ రోజు ఏ అవతారం పడుతుందో ఆ అవతారం తాలూకు నైవేద్యం సమర్పించాలి. దాని అష్టోత్తర శతనామావళి అనేది చదువుకోవాలండి. నిత్యము ఈ 9 రోజులు ఉల్లిపాయ, తెల్లుల్లిపాయ ఎలాగో నాన్ వెజ్ అయితే తినరు ఎవరు. ఉల్లిపాయ, తెల్లుల్లిపాయ కూడా ఎవరు తినకూడదండి. ఈ 9 రోజులు పూజలు చేసిన వాళ్ళు, మాల వేసిన వాళ్ళు కూడా ఎవరు ఉల్లిపాయ, తెల్లుల్లిపాయ తినరు. ఉపవాసం ఉండలేని వాళ్ళు తెల్లవారి ఏదో నాస్తా టైపు ఇడ్లీ ఏదైనా చాయ్ తాగాలి. నైట్ పూట కూడా ఏదో నాస్తా టైపు ఏదో టిఫిన్ చేయాలి. మధ్యాహ్నం మాత్రము అన్నం తినొచ్చండి. అన్నప్రసాదంగా అన్నం తినొచ్చు. చూడండి ఇలాగే 9 రోజులు చేసుకోవాలి. 9 రోజులు 9 అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. నిత్యము ఈ 9 రోజులు అఖండ దీపంగా ఇంట్లో ఒక దీపం అనేది పెట్టుకోవాలి. ఈ 9 రోజులు ఈ దీపం అనేది కొండెక్కకూడదండి. చూడండి ఆరకూడదు అని అంటారు. ఆ మాట ఉపయోగించకూడదు. ఒకవేళ దీపము అయిపోయిందంటే కొండెక్కిపోయింది అని అనాలంట. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అని అనాలంటండి. నిత్యము ఈ దీపము దీన్ని అఖండ దీపం అంటారు. 9 రోజులు ఈ అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి. దీన్ని కొండెక్కకుండా చూసుకోవాలండి. ఇదండి నా నవరాత్రి పూజ. ఇలానే మీరు కూడా చేసుకోండి. బాయ్.